ఈ దినం యెషయా గ్రంథం 54:14 వచనం ప్రకారంగా బాధించు వారు నీకు దూరంగా ఉందరు, భీతి నీకు దూరంగా ఉంచుతాడు. నిన్ను బాధించువారు నీకు దూరంగా ఉందరు, భీతి నీకు దూరమగునన్నాడు. అనేక మార్లు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరికి ఏ బాధ కలిగించకుండా మీ మట్టుకు మీరు జీవిస్తున్నా ఈ లోకం ఊరుకోదు. ఈ లోకం యొక్క పరిస్థితి ఏంటంటే ఎవరిని బాధ పెడదామా, ఎవరిని దుఃఖపరుద్దామా, అపవాదైన సాతానుడు, దురాత్మలు, అపవిత్రాత్మలు, ఈ ఫాలెన్ ఏంజల్స్ వాటికి అనుకూలంగా ఉన్న మనుషుల్లో ప్రవేశించి, అంటే భక్తి లేనటువంటి వారు, దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు మనుషులు అనేక మంది ఉన్నారు. వారి దేహాలను వాటి ఏజెంట్స్గా మార్చుకుంటాయి. సూటిపోటి మాటలతో మిమ్మల్ని బాధిస్తూ వేదన కలిగే విధంగా, దుఃఖం కలిగే విధంగా చేస్తూ ఉంటాయి. అటు వాటిని చూసి నువ్వు బాధపడొద్దు, కృంగిపోవద్దు. కానీ యెషయా గ్రంథం 54:14 వచనంలో అంటాడు, నిన్ను బాధించు వారు నీకు దూరంగా ఉంచుతాను, భీతి నీకు దూరమగునన్నాడు. ఎవరో మిమ్మల్ని బాధిస్తూ ఉన్నారు, ఆ బాధను చూసి కృంగిపోకండి. ఆ అట్టి వారిని దేవుడు మీకు దూరం చేసి మీ జీవితాల్లో సమాధానం అనుగ్రహిస్తాడు. అంటే వారిని లేకుండా చేయమని కదా దాని అర్థం. వారు మిమ్మల్ని బాధించడం మాన్పిస్తాడు. మీకు కలిగిన ఈ బాధ నుండి మిమ్మల్ని విడిపించి మీ ఆత్మను ఆదుకుంటాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చునని 146వ కీర్తన 6-7 వచనాల్లో రాయబడింది. ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి న్యాయం తీర్చే దేవుడు ఆయన. మరి 6 బాధలు కలిగినా నీకు కీడు కలగకుండా నేను తప్పిస్తాను, అది 7 బాధలైనా సరే నేను నడిపిస్తాను, కాపాడుతానని యోబు గ్రంథం 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో రాయబడింది. భయం కల్పించే అనేకమున్న ఈ లోకంలో వ్యాధి రోగములు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితి కావచ్చు, అలాగే మీ జీవితంలో ఎదురవుతున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, మీరు చేయాలనుకున్న పనులకు ఆటంకాలు వచ్చినప్పుడు కొంత భీతి మీకు కలగొచ్చు. ఇది నేను చేయగలనా, ఈ పని అవుతుందా, దీన్ని నేను సాధించగలనా లేదని. అలాంటప్పుడు కృంగిపోవద్దు, విశ్వాసంతో ప్రార్థించు. ఈ వాగ్దానం ఎత్తి ప్రభా, నేటి కృపావర్తిగా మేము ధ్యానించినటువంటి యెషయా గ్రంథం 54:14 వచనం ప్రకారంగా బాధించు వారిని మాకు దూరం చేసి భీతిని మా ఎద్దుకు రాకుండా చేస్తాన్నావు. ఇదిగో నా భయాలన్నీ మీకు అప్పగిస్తున్నాను, ధైర్యంతో మనం నింపండి. అసలు శ్రమలంటూ నాకు రావద్దని ప్రార్థన కాదు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, మీరు తప్పనిసరిగా ఈ లోకాన్ని జయిస్తారని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 16:33 వచనం ప్రకారంగా. సో ఈ లేఖనాన్ని బట్టి మనం గమనిస్తే దేవుని మీద విశ్వాసం వచ్చిన మనం ఎటువంటి శ్రమలు వచ్చినా దేవుడు ధైర్యం ఇస్తాడు, మీలో ఉన్న భయాలు తొలగిస్తాడు, బాధపరచు వారిని మీకు దూరం చేస్తాడు, పైగా శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని మీకు చూపిస్తాడు, శోధన జయించిన మీకు జీవక్రీటాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని దయలో మీరు వర్ధిల్లి బలమైన సాక్షులుగా ప్రభు కొరకు వాడబడాలని నా ప్రార్థన. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు, ఈ బాధల నుండి ప్రభు మిమ్మల్ని విడిపించి, రక్షించి, కాపాడి ఆయన కృపలో మిమ్మల్ని నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. డియర్ లార్డ్ జీసస్, ఐ ప్రే దట్ లెట్ యువర్ మెర్సీ కమ్ అపాన్ యువర్ పీపుల్. నీ ప్రజల మీదకి నీ యొక్క కనికరం, లెట్ యువర్ కంపాషన్ మే హీల్ యువర్ పీపుల్ మాస్టర్. ప్రభు, మేము ధ్యానించినటువంటి లేఖన భాగంలో బాధ నీకు దూరమగును, బాధించువారు నీకు దూరం చేస్తాను, భీతి నీకు రాకుండా చేస్తాను వాగ్దానం చేసావు ప్రభు. ఇదిగో సకల భయాలు తొలగించేయి, బాధించబడుతున్న నీ ప్రజలకు న్యాయం తీరుస్తాను వాగ్దానం చేశావు. ఎట్టి బాధల్లో ఉన్నా, ఎవరి చేత బాధించబడుతున్నా వెంటనే నీ ప్రజలకు న్యాయం తీర్చువాడు నీవే గనుక నీ సహాయం వచ్చునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా,
ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ దయా, నీ ప్రేమలు వీరిని వర్ధిల్ల చేయమని ఇదిగో వీరందరినీ చేతికి అప్పగించుకుంటూ ఈ కృపావర్తను బట్టి దినమెల్లా నీలో ఆనందించి సంతోషిస్తూ ఎదురే ప్రతి సవాలు జయించే కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడే నడిపించును గాక. ఆమెన్. నేడు బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణావతార్యము, భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 కొరింథీయులు చాప్టర్ 9:10, 2 కొరింథీ పత్రిక 9:10 ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. ప్రభు అయిన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరిరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించునుగాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా వాగ్దానం విన్న వెంటనే ఆమెను చెప్పి ప్రార్థనలో ఏకీవించి తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడే నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.